సినీ నటుడు ప్రకాష్ రాజ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ మధ్య సోషల్ మీడియా వేదికగా టగ్ ఆఫ్ వార్ సాగుతుంది. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ను ప్రకాష్ రాజ్ తప్పుదోవ పడుతూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ ను లక్ష్యంగా చేసుకుని జన సైనికులు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో, పైనుంచి ఆదేశాలేమైనా అందాయా అంటూ పవన్ కి గుచ్చుకునేలా చురక అంటించారు. అంతకుముందు మరో ట్వీట్లో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్తో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. ఇక స్వరాష్ట్రమైన కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన జోకర్ ఇప్పుడు గెలుపు వీరులు కూర్చునే వేదికపై కూర్చొని నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తమిళ నిర్మాత వినోద్ కుమార్ విమర్శలు గుప్పించారు. శనివారం రాత్రి చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి సమానత్వం గురించి మాట్లాడుతుంటే మరో రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి కారం గురించి మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనికి తమిళ నిర్మాత వినోద్ కుమార్ ట్విట్టర్ వేదికగా విమర్శలు కూడా గుప్పించారు. తాజాగా ప్రకాష్ రాజ్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో ఒకే వేదికపై కూర్చున్న ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆ ఫోటోలో సీఎం స్టాలిన్, డీఎంకే ఎంపీ తిరుచి శివలు కూడా ఉన్నారు. ఈ ఫోటో షేర్ చేసి విత్ డిప్యూటీ సీఎం అని పెట్టారు. అయితే ఈ ఫోటోకి ప్రకాష్ రాజ్ కి ఊహించని ట్వీట్ ఎదురైంది. ఎనిమీ మార్క్ యాంటోనీ సినిమాలో నిర్మించిన నిర్మాత వినోద్ కుమార్ ప్రకాష్ రాజ్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ, వాళ్ళంతా ఎన్నికల్లో గెలిచారు, నువ్వు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయావు, నీకు వాళ్లకు అదే తేడా, పైగా నీ వల్ల నాకు షూటింగ్ కూడా క్యాన్సిల్ అయి ₹1,00,00,000 నష్టం కూడా వచ్చింది, చెప్పకుండా క్యారవాన్ నుంచి పారిపోయావు, కాల్ చేస్తానని చెప్పావు, ఇప్పటి వరకు చేయలేదు అంటూనే జస్ట్ ఆస్కింగ్ పేరుతో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.